తిరుపతిరావు గారు సిగ్నల్స్ వీక్ ఉన్నట్టున్నాయి మీ దగ్గర, కొంచెం మళ్ళీ వస్తాం మీ దగ్గర ప్లీజ్. రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. రామకృష్ణ గారు నమస్కారం సార్. ఏంటంటే ఈరోజు 7 నెలల్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు అద్భుతాలు సృష్టించాం, ఇది ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్టున్నారు పార్టీ నేతలకి. ఏంటి 7 నెలల్లో అన్ని అద్భుతాలు ఏం చేశారు అనేది. ఒకవైపు ఏమో మీరు ఇంతకుముందు అన్నట్టు చెన్నపరెడ్డి గారు అన్నారు సూపర్ 6 హామీలు ఏదో చెప్పారు, మీరు ఏదో ఒకటి అమలు చేయలేదు, ఇందులో వీళ్ళదేముంది అనే విధంగా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చిన్నపరెడ్డి గారు వారి పార్టీ వాదన వారు చెప్పడంలో తప్పులేదు. అసలు ఈ నెలలో ఏం జరిగింది అనేది ఒకసారి విశ్లేషణ చేసుకుంటే అసలు ఈ 7 నెలల్లో జరిగినటువంటి రాష్ట్రానికి ప్రధానంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు కొన్ని ఉన్నాయండి. ఒకటి, రాష్ట్రానికి రాజధాని అన్నది క్లారిటీ లేకుండా గత ప్రభుత్వం 3 రాజధానులు అన్నారు. సరే, వారి విధానం, వారిని నేనేం క్వశ్చన్ చేయను. కానీ రాజధాని అన్నది ఒక లేకపోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది అన్నది అదొక మేజర్ సబ్జెక్ట్. ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ అనేది అది ఇవాళకి కూడా అది ఆ రోజున ఉన్న పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయన్నది, దానికి కూడా నిధులు లేక ఇబ్బంది పడిన పరిస్థితి. ఇక విశాఖ ఉక్కు ఆంధ్రలోకి కన్నా ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ ని ప్రైవేటీకరణ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ రివైల్ చేయడం అన్నది, మరి ఆ నిర్ణయాన్ని మనం స్వాగతించవలసినటువంటి పరిస్థితి ఉన్నది. అదొక ప్రధాన ఇష్యూ. ఇట్లాగే రాష్ట్రంలో సరే చిన్న ఇష్యూస్ ఉన్నాయి, ఇండస్ట్రీలు దెబ్బతిన్నాయి, లేదంటే సరిగ్గా లేదు, రోడ్లు సరిగ్గా లేవు, లేకపోతే వాటర్, అవన్నీ జనరల్ ప్రాబ్లమ్స్. ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి ఎప్పుడు జరుగుతూ ఉంటుంది కాబట్టి అవి ఎప్పుడు జరుగుతాయి. కానీ ప్రధానమైన ఇష్యూస్ ని ఇవాళ ఈ ప్రభుత్వం 7 నెలలు కూటమి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు, ఈ ముగ్గురి ఆశీస్సులతోటి ఇవాళ ఏం జరిగింది చాలా స్పష్టంగా ఇవాళ రాజధాని నిర్మాణానికి ఆ రోజు ప్రధానమంత్రి గారి చేతుల మీద జరిగిన, మోడీ గారి చేతుల మీద నమ్మకం వచ్చిందంటారా? డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి వైపు పరుగులెత్తుతుంది అనే దానిపైన జరుగుతున్న పనులు ఒకసారి విశ్లేషించమనండి. రాజధాని నిర్మాణం గాళ్ళు ఇవాళ పట్టాలెక్కింది. అట్లాగే ఇవాళ వాళ్ళు అన్నట్టుగా 43,000 కోట్లు ఎక్సెస్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ ప్యాకేజీ ఆమోదించడం, కేబినెట్ నిర్ణయం చేయడం, దానికి 12,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం, దాన్ని మేము దఫాలకు ఇచ్చేస్తాం. ఆల్రెడీ పునరావాస ప్యాకేజ్ కూడా ఆమోదించడం, ఇవన్నీ కూడా జరిగిపోయింది. అది పట్టాలెక్కింది. పునరావాసాలు ఈ మధ్య కాలంలో డబ్బులు కూడా వాళ్ళందరికీ. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఈ రకంగా ప్రయత్నం చేయలేకపోయారు, ఈ రోజు మీరు చెప్తున్నారు కదా? నేను చేయలేదు, అది వారి ఆత్మ పరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది. మేము ఏం చేసామనేది మేము చెప్తున్నాం, మీరేం చేస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇది మీ 151 సీట్లు ప్లస్ 22 ఎంపీలు ఉన్నాయి అంటే ఇంత భారీ మెజార్టీ అసలు ఏ ప్రభుత్వానికి రాలేదు ఇంతవరకు కూడా. అంత వైసీపీ ప్రభుత్వంలో వచ్చినప్పుడు దాన్ని సక్రమంగా వాడుకోలేదన్నదే రాష్ట్ర ప్రజల ఆవేదన. ఇది ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల జరిగిన పనులు మీరు విశ్లేషించుకోండి. ఇదే కాదు, రైల్వేస్ ఉన్నాయి. రైల్వేస్ దాదాపు 75,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రాజెక్ట్స్, ఆన్గోయింగ్ ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి. నేషనల్ 52,000 కోట్లు నేషనల్ హైవే జరుగుతూ ఉన్నాయి. ఇంకా 30,000 కోట్లు ప్రతిపాదన. మీరు ఇచ్చిన హామీల సంగతి ఏంటంటే? మరి మేము ఇచ్చిన హామీల సంగతి కూడా వస్తున్నాం. మేము ఇచ్చింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలియదు కాదు. జీతాన్ని కూడా 1వ తారీఖు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. మేం చెప్పింది కాదు. ఒక రాష్ట్ర గవర్నర్ దగ్గరికి వెళ్ళి మా జీతాలు మాకు ఇవ్వండి బాబు, ఎడిషనల్ పేరు దేవుడు ఎరుగు, మా జీతాలైనా మాకు ఇవ్వండి అని మొరపెట్టుకునే పరిస్థితి రాష్ట్రంలో దాపరించిన సంఘటన మనం కల్లారా చూసాం. కాబట్టి జీతాలు వాళ్ళ సక్రమంగా చెల్లిస్తున్నాం. కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి. సరే, పెన్షన్ విధానాన్ని పెన్షన్లు 3,000 నుంచి ఒకేసారి 4,000 ఒకేసారి, ఒక ఏదో 250 కాదు, ఒకేసారి 4,000 6,000 దఫదఫాలుగా వాళ్ళకి ఎవరు ఏ కేటగిరీ ఉందో ఆ కేటగిరీ వాళ్ళకి ఇవాళ పెన్షన్లు అన్ని ఇవ్వడం జరుగుతుంది. పథకం కింద మొన్నే స్టార్ట్ చేసి 7 నెలల్లో మీరు గట్టిగా ఫోకస్ చేశారంటారు. అయితే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ప్రయత్నాన్ని మీరు చేసిన దాన్ని కూడా అభినందించకపోతే ఇంకెవరు ఏమీ చేయలేవు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ గతంలో ఆంధ్ర, అది సెంటిమెంట్, అది విశాఖ ఆంధ్రులకి అని చెప్పి 32 మంది బలిదానాలు, ప్రాణత్యాగాలు చేశారు. ఇది చిన్న విషయం కాదు. ప్రాణత్యాగాలు చేశారు, 32 మంది చనిపోయారు. దాంట్లో ఎంతో మంది నిర్వాసితులు అయ్యారు. వాళ్ళు కొన్ని వేల ఎకరాలు, దాదాపు 22,000 ఎకరాల పైచిలకు అక్కడ సేకరించడం జరిగింది.
ఆంధ్ర మనకు ఉన్నదల్లా విశాఖ స్టీల్ ప్లాంట్. ఆంధ్ర అంతా ఏముందండి, రైస్ మిల్లులు కోలఫారాలు తప్ప ఏముంది మనకి? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏముంది సార్ మనకు ఉన్నదల్లా? హైదరాబాద్ వెళ్ళిపోవడంతో మన ఆర్థిక ప్రగతి పారిశ్రామిక ఎంత దెబ్బతిన్నామో మీకు తెలుసు. తెలంగాణ ఆదాయం 60% ఒక్క హైదరాబాద్ మీద ఉంది. మనకు సరైన సిటీ ఏదండి? ఒక వైజాగ్. అవదైనా వైజాగ్ ఎంత అండి? 10 వైజాగ్లు కలిపితే కూడా హైదరాబాద్ ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఉన్నటువంటి జీవనాడు అంటే ప్రైవేటీకరణ అయిపోతే ప్రైవేటీకరణ అవడం తప్ప కాదు. దానికి రామకృష్ణ గారు ప్లీజ్. మళ్ళీ సార్ గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు చూశారు కదా, ఏం చెప్తారు? ఇంతసేపు మనం మాట్లాడాము సార్. ముందుగా 60 ప్రేక్షకులకు నమస్కారం.